స్వామి పక్కకుండా అందరూ ఎదురుకుంటారండి పక్కకుండా చిన్న విన్నపం స్వామి శ్రీధర్మ శాస్త్ర వారి సేవా సమితి బొద్దనపేట ఆధ్వర్యం లోపల 26వ డిసెంబర్ నాడు మహాపడి పూజ దీపం శరణ పునయ్యప్ప శరణ పునయ్యప్ప దీపం శరణ పునయ్యప్ప శరణ పునయ్యప్ప అయ్యా కాంతిమల వాస అయ్యా కాంతిమల వాస శరణ పునయ్యప్ప శరణ పునయ్యప్ప శరణ పునయ్యప్ప ఆరవించవయ్యా నారాయణ కన్నయ్య ఆరవించవయ్యా నారాయణ కన్నయ్య మారివేల బలమో శరణ పునయ్యప్ప మారివేల బలమో శరణ పునయ్యప్ప ఆరవించవయ్యా నారాయణ కన్నయ్య ఆనంద కన్నయ్య బలమో శరణ పునయ్యప్ప బలమో శరణ పునయ్యప్ప బలమో శరణ పునయ్యప్ప బలమో శరణ పునయ్యప్ప ఆరవించవయ్యా ఆనంద కన్నయ్య ఆరవించవయ్యా కందల రాజా పంచామృతమో శరణ పునయ్యప్ప పంచామృతమో శరణ పునయ్యప్ప పంచామృతమో శరణ పునయ్యప్ప పంచామృతమో శరణ పునయ్యప్ప అందుకోవయ్యా శబరి గిరీశ అయ్యా శబరి గిరీశ అందుకోవయ్యా శబరి గిరీశ అయ్యా శబరి గిరీశ అందుకులు బెల్లం శరణ పునయ్యప్ప బెల్లం శరణ పునయ్యప్ప అందుకులు బెల్లం శరణ పునయ్యప్ప బెల్లం శరణ పునయ్యప్ప అందుకోవయ్యా శబరి గిరీశ అయ్యా శబరి గిరీశ అందుకోవయ్యా శబరి గిరీశ అయ్యా శబరి గిరీశ పుష్పపత్రం శరణ పునయ్యప్ప పుష్పపత్రం శరణ పునయ్యప్ప పుష్పపత్రం శరణ పునయ్యప్ప పుష్పపత్రం శరణ పునయ్యప్ప అందుకోవయ్యా అందరి దేవా అందరి దేవా అందుకోవయ్యా అందరి దేవా హారతి శరణ పునయ్యప్ప హారతి శరణ పునయ్యప్ప అందుకోవయ్యా జ్యోతి స్వరూప స్వామి శరణమయ్యప్ప పడండి చిరణ పాలు స్వామి శరణం వెంకటరెడ్డి గురుస్వామి వెంకటరెడ్డి గురుస్వామి వచ్చి ఇక్కడ చుట్టుపక్కల గురుస్వాములందరినీ ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాను. స్వామి శరణం. ఈరోజు కమ్మడపల్లి గ్రామంలో గురుస్వాముల ఆధ్వర్యంలో కన్యాస్వాములు స్వాములు దాదాపుగా 25 మంది వేసి ఈరోజు మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ
శరణమయ్యప్ప. గతంలో కూడా నేను 2-3 సార్లు ఈ స్వాములు అందరి సహకారంతో పడి పూజ పెట్టడం జరిగింది. గతంలో జఫర్గడ్డ స్వాములు నన్ను చాలా సార్లు ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలి, జఫర్గడ్డ చాలా పవిత్రమైన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉన్నది అని ఎన్నోసార్లు అడగడం జరిగింది. మొన్న కూడా మా గురుస్వాములు తమ్మడపల్లి గురుస్వాములు, జఫర్గడ్డ గురుస్వాములు కేకే గారు, అదేవిధంగా బ్రహ్మం, అదే శంకరు, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఒక కోరిక కోరుతున్నారు. మరి ఆ దేవుడు నన్నే కోరిపిస్తుండా నాకు తెలియదు, కానీ ఈరోజు అందరి అయ్యప్ప స్వాముల సమక్షంలో ఒక సంకల్పము, మీరందరూ, నేను కాదు మనందరి సంకల్పము, ప్రయత్నం మాత్రము జరుగుతుందో జరగదా ఆ అయ్యప్పకు మాత్రమే తెలుసు. ఈరోజు నేను అనుకునేది ఏంటంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని గ్రామాల నుంచి స్వాములను పిలిపించి జఫర్గడ్డలో తంబారట్టు గోమాత కళ్యాణం 10,000 మంది స్వాములతోని కనివిని ఎరగని రీతిలో ఇక్కడ ఉన్న గురుస్వాములు కావచ్చు, రేపు పార్టిసిపేట్ అయ్యే అందరు గురుస్వాములతోని వచ్చే సంవత్సరం ఆగస్టులోనే ఒక కమిటీ, ప్రతి గ్రామం నుంచి గురుస్వాములతోని ఒక కమిటీ వేసి వారి సమక్షంలో కనివిని ఎరగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ జరగని రీతిలో అయ్యప్ప మహాపడి పూజ, కలుష పూజ, గోమాత కళ్యాణం చేయాలని మీ అందరి స్వాముల ఆశీర్వాదంతో మీరందరూ మనస్ఫూర్తిగా ఈ పడి అంటుపెట్టే ముందు మీరందరూ కూడా మంచి సంకల్పంతో అంటుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గురుస్వాములకు, అయ్యప్ప స్వాములందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సంకల్పం గురించి చెప్పాడు. మేము కూడా అమ్మడపల్లి జీ తరఫున కోరుకునేది ఏంటంటే, మా ఊళ్ళో శివాలయండి కాబట్టి మేము అయ్యప్ప స్వాములు అందరం 3 నెలల మాలే అయినా పర్లేదు శివాలయాన్ని నిర్మించుకోవాలని, ఆ సంకల్పాన్ని బ్రహ్మణ స్వామి నిరూపిస్తారని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. తప్పకుండా దేవస్థాన కమిటీ, అయ్యప్పలు ఏదైతే ఒక కమిటీ వేసుకోండి, గ్రామం మొత్తాన్ని పార్టిసిపేట్ ఈ రోజు ఎట్లా చేసిందో అందరి సహకారం తీసుకోండి. మిగతాది ఎంతైనా గ్రామము తర్వాత ఎంతైనా నేను పెట్టుకుంటా మీ ఆధ్వర్యంలో శివాన్ని. బ్రహ్మానంద రెడ్డి వారి దగ్గర దాగి ఉన్న శక్తి ఉన్న స్వామి, మీరు ఎంత సహకరించారో సహకరించండి. గ్రామం తరఫున మిగతాది మొత్తం నేనే పెట్టుకుంటా అంటే అది ఎంత భక్తులు. స్వామి పాదం మా ఆహ్వానాన్ని మన్నించి అందరి స్వాములకు పాదాభివందనం. ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అయ్యప్ప కృపా కటాక్షాలు ఎప్పుడు మీపై ఉంటాయని కోరుకుంటూ స్వామి అన్నస్వామి ఒక్కటే కోరుకోలేదు. వర్ధనపేట సాముల నుంచి, ఓన్లీ వర్ధనపేట గ్రామం నుంచి వచ్చిన మా సాములకు మాత్రం వచ్చేసింది. మన గ్రామం నుంచి వచ్చిన సాములకు వర్ధనపేట సాములు మాత్రమే ఈ పక్క స్వామి రేపు తిమ్మాపురంలో హిమత్తర పక్కబట్టి తిమ్మాపురంలో పడి పూజ ఉన్న స్వామి రేపు సాంశన ఓం శ్రీ స్వామి. అన్న స్వామి ఇటువంటి అనౌన్స్మెంట్ అంటే వారికి కూడా బాధే కదా స్వామి. 18వ తారీఖు నాడు జఫర్గడ్డ మండలం, జఫర్గడ్డ పక్క గ్రామంలో ఉన్నటువంటి తిమ్మంపేట గ్రామంలో మహాపడి పూజ, సముష్టి పడి పూజ సంవత్సరం. తిమ్మాపురంలో రేపు పడి పూజ స్వామిపేటలో 26 అందరూ కనుక రాకపోతే హనుమానికి స్వామి అయ్యప్ప స్వామి